నిరంతరం భారతదేశం మీదన పెద్ద పెద్ద కుట్రలే జరుగుతున్నాయి. అదృష్టవశాత్తు ఈ దేశాన్ని ధర్మము, దేవుడు కాపాడుతున్నాడేమో అనిపిస్తది. ఎందుకంటే ఇన్ని కుట్రలు నిరంతరం ఎదుర్కొనేటటువంటి కర్మ ఒక్క భారతదేశానికే పట్టిందనాలా? లేకపోతే అలాంటి కర్మని ఎదిరించి తట్టుకు నిలబడుతున్న దేశం అని గర్వపడాలో అర్థం కావట్లేదు. మొన్ననే చెప్పుకున్నాం, అమెరికాకి సంబంధించినటువంటి ఒక మెర్సనరీ ఇంకొక 60 మంది ఉక్రెయిన్ వాళ్ళని తీసుకొచ్చి భారతదేశాన్ని ముక్కలు చేసి, ఈశాన్య రాష్ట్రాలను ముక్కలు చేసి బంగ్లాదేశు, మయన్మార్‌లో ఉన్నటువంటి ప్రాంతాలతో కలిపి ఒక దేశాన్ని తయారు చేయడానికి జరిగిన కుట్రని ఛేదించింది భారత ఎన్ఐఏ. చివరికి అమెరికన్‌ని అరెస్ట్ చేసింది. వాడిని వదిలిపెట్టమంటే కూడా వదిలిపెట్టట్లేదు. ఈ సందర్భంలో భారత్‌లో డ్రామాలాడటానికి ఓ పక్కన విపక్షాలను రెచ్చగొడతా సోషల్ మీడియాని వాడుకుంటూ అమెరికా ఓ పక్కన కుట్రలు చేస్తోంది. ఏకంగా అగ్రరాజ్యమే కుట్రలు చేస్తోంది. దాన్ని తట్టుకు నిలబడుతున్నాం. రెండవ వైపున మొన్ననే గజియాబాద్‌లో దొరికినటువంటి రైల్వే స్టేషన్ల దగ్గర దొరికినటువంటి సీసీటీవీలకు సంబంధించిన క్యామ్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా! ఆ ఉదంతంలో దర్యాప్తు చేస్తే తేలిందేంటంటే ఐఎస్ఐఎస్ కుట్ర ఇది. ఐఎస్ఐతో లింక్ అయ్యున్న కుట్ర అని తేలింది. తాజాగా బయటపడిందేంటంటే 22 మంది కలిసి ఈ కుట్ర చేస్తున్నారట. ఇందులో 6 మైనర్లు కూడా దొరికారు. వీళ్ళు ఏదైతే సైన్యం తిరిగే రోడ్లలో సీసీటీవీ క్యామ్స్ పెట్టారు. అవి సోలార్‌తో పనిచేసేలా చేసుకొచ్చారు. అవి ఎన్‌క్రిప్టెడ్ అప్లికేషన్స్. ఈ దేశంలో అసలు వాటికి సంబంధించిన విజువల్స్ కూడా రావు. నేరుగా పాకిస్తాన్‌లోనే కూర్చుని మానిటర్ చేస్తారన్నమాట. సోలార్ పవర్డ్ సీసీటీవీ కెమెరాస్ అనేటటువంటిది ఓవరాల్‌గా సోనాపాట్ దగ్గర 50 అడిషనల్ స్పాట్స్‌లో ఏర్పాటు చేశారు. ఢిల్లీ జమ్మూ రైల్వే కారిడార్‌లో ఇవి చేశారు. అంటే మన సైన్యపు కదలికల్ని విజువల్స్ అక్కడ ఉండి చక్కగా కూర్చుని చూస్తారనమాట. ఇలాంటి వీళ్ళకి ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు విజువల్స్ వాటిట్లో వెళ్తున్నాయి. కీ స్ట్రక్చర్స్ అన్నిటి ఫోటోలు కూడా వాటి ద్వారా పంపించారు. జీపీఎస్ కోఆర్డినేషన్స్ కూడా పంపించారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం ఏమంటాము లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ కూడా పంపించారు. తద్వారా చాలా పెద్ద ఎత్తునే జరిగింది అన్నటువంటి విషయం స్పష్టమైంది. ఇక్కడ విశేషం ఏంటంటే ₹500 ఒక్కొక్కడికి ఈ ఫోటో ఒక్కొక్కటి పంపిస్తే 500 అంటే ఇచ్చేది పాకిస్తాన్. వాటికి కక్కుర్తి పడ్డ వెధవలు ఇక్కడ చేసుకొచ్చినటువంటి నీచమైన పని.